మీరు నమ్మరు కానివ్వండి, మనం ఆర్గానిక్గా పెంచుకుంటే మొక్కకి ఎన్ని కాయలు వస్తాయి చూడండి. ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు నేను కుండీలో పెంచుతున్నది. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి 1 2 3 4 5 6 ఇదిగోండి 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇక్కడ ఒకటి ఉంది, లోపల 22. ఇప్పుడైతే నాకు ఇంకా ఇక్కడ 22 కనిపిస్తున్నాయి, ఇంకా ఇక్కడ 4 ఉన్నాయి, 26 ఇక్కడ కూడా వస్తున్నాయి, 27 28 అండ్ 29, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి 30 31 32 33 34 35. వామ్మో 35 ఇంకా లోపల ఉన్నాయండి, 36 ఇంకా ఇక్కడ కూడా 37 మునక్కాయలు ఈ ఒక్క చెట్టుకే కనిపిస్తున్నాయి. ఎంత హ్యాపీగా ఉంటుంది, ఇంతకంటే కావాలా మనకు? హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరా మనలతో మంచిగా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మా గార్డెన్లో అయితే రోజెస్ సూపర్ అండి. అసలు ఒక్కదాని మించి ఒకటి బ్యూటీ అనమాట. అసలు ఎంత బాగున్నాయో. ప్రతి చెట్టుకి కూడా చాలా చక్కగా గుత్తులుగా రోజెస్ వస్తున్నాయి. అండ్ ఇంకా చూడండి అట్లా మొగ్గలు. ఇవైతే అసలు ఒక్క కొమ్మకి దాదాపుగా ఒక 20 మొగ్గలు ఉన్నాయండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎంత చక్కగా వస్తున్నాయో. ఇవైతే కలర్ ఫస్ట్ ఎల్లో వస్తాయి, తర్వాత ఇట్లా ఆరెంజ్గా చేంజ్ అయిపోతాయి. ఇవి కూడా ఇగో చూడండి, ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా గుత్తులుగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ కూడా చూసారా, ఇవి ఒక వెరైటీ అనమాట. ఇవి కూడా చూడండి, ఒక్కొక్క కొమ్మకి 7-8 మొగ్గలు ఉన్నాయండి. అండ్ ఇది కూడా ఒకటి, ఇది కూడా చూసారా ఒక్కొక్క కొమ్మకి అసలు ఎలా బంచెస్ వస్తున్నాయి. ఇవేమో ఎల్లో కలర్ కనకాంబరము. అండ్ ఇక్కడ చూసారా, ఇవి కూడా అంతే, బంచెస్ ఏవి చూసినా మీకు బంచెసే కనబడతాయి. అండ్ ఇవి వచ్చేసి పింక్ ఫ్లవర్. ఇంకా ఈ చెట్టు అయితే చెప్పక్కర్లేదండి, కుండీలో పెట్టింది. అసలు నేనైతే సూపర్గా అసలు ఎలా తీసుకుంటున్నానో ఫ్లవర్స్ అసలు అమేజింగ్ అనమాట. చాలా ముద్దుగా చక్కగా అసలు భలే. కలర్ కూడా రోజెస్ ఇట్లా రావాలి, మంచి కలర్ వస్తేనే భలేగా ఉంటుంది. అంటే మంచి ఫర్టిలైజర్ ఇస్తే మనకు వస్తుంది. సరే, మనం ఈరోజు ఒక హార్వెస్ట్ ఉందండి, వండర్ఫుల్ హార్వెస్ట్. ఓకే, సో కొత్త హార్వెస్ట్. ఆ హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్ చెప్తాను. నేనైతే మా గార్డెన్లో నేను కూరగాయ మొక్కలైనా, పళ్ళ మొక్కలైనా, అలాగే ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ అయినా నేను యూస్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే, ముఖ్యంగా నేను ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అండి. తెలుసు కదా మీకు, ఎన్పీకే మిక్స్. ఇదేంటంటే మొక్క గ్రోత్ బాగుంటుంది. అండ్ బనానా మిక్స్ ఫ్లవర్ ఫెర్టిలైజర్, ఇదంటే ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి. అలాగే ఇంకొకటి తీసుకురాలేదు, ఆర్గానిక్ బోన్ మీల్, అది వేరు వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండడానికి. అలాగే 2 లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. ఆవు మూత్రము, ఆవు పేడ, అండ్ ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, వీటితో తయారు చేసినటువంటి పంచగవ్య, అలాగే ఆవు మూత్రము, ఆవు పేడతో మట్టితో తయారు చేసినటువంటి జీవామృతము. ఈ 2 కూడా మైక్రోబ్స్ని ఇంక్రీజ్ చేస్తాయి సాయిల్లో. సో ఇవన్నీ కూడా కలిపి యాడ్ చేసి నేను మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇవి మా దగ్గర దొరికేటటువంటి కాంబో ప్యాక్ అనమాట. మంచి ప్రైస్లో మీకు వస్తుంది. అలాగే మా దగ్గర ఇంకా కొన్ని పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్, అలాగే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, న్యాచురల్ ప్రోడక్ట్స్. అందులో ముఖ్యంగా న్యాచురల్గా మనము కలరెంట్ కోసము హెర్బల్ హెన్నా, ఇండిగో యూస్ చేస్తాము. ఈ 2 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. మీరు తెల్ల జుట్టు నల్లగా అవ్వడానికి 2 ఖచ్చితంగా మనం యూస్ చేస్తేనే అది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. అలాగే 2 రకాల షాంపూలు ఉన్నాయండి. రీటా హెర్బల్ షాంపూ అయితే ఎంత ఇష్టమో అందరికీ. అలాగే దాంతోపాటు రోజ్ మేరీ షియా బటర్ షాంపూ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే 3 రకాల హెయిర్ ఆయిల్స్ కూడా ఉన్నాయండి. అవి ఒకటి ఆనియన్ హెయిర్ ఆయిల్, ఒకటి రోజ్ మేరీ హెయిర్ ఆయిల్, అలాగే 18 హెర్బ్స్ భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ 3 రకాల ఆయిల్స్ ఉన్నాయి. భృంగరాజ్ ఏంటంటే అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసుకోవటానికి. అండ్ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ కంట్రోల్కి యూస్ చేస్తారు. రోజ్ మేరీ హెయిర్ ఆయిల్ హెయిర్ రీగ్రోత్ కోసం అనమాట. ఇవి కూడా ఉన్నాయి. అండ్ వాటితో పాటు హెయిర్ స్ప్రే ఉందండి. రోజ్ మేరీ ఆక్ అంటారు, రోజ్ మేరీ వాటర్. ఇది మనం స్ప్రే చేసుకోవాలి జుట్టుకి. అండ్ అలాగే కొంతమంది షాంపూ ఇష్టపడని వాళ్ళు షాంపూ పౌడర్ యూస్ చేస్తుంటారు. శీకాకాయ, రీటా అండ్ వీటన్నిటితో ఉసిరి, వీటితో తయారు చేసినటువంటి పౌడర్ అనమాట. ఇది అమ్మమ్మల కాలంలో మనం అలాగే అప్లై చేసుకునే వాళ్ళం. అలాగే మొరింగాతో తయారు చేసిన మొరింగా, తర్వాత హైబిస్కస్, బ్రహ్మి, ఆమ్లా, వీటితో తయారు చేసినటువంటి ప్రోటీన్ మాస్క్, హెయిర్ ప్రోటీన్ మాస్క్. మా దగ్గర దొరికేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి ఇది, సహజ కుంకుమాది తైలము. ఇది ఫస్ట్ అప్లికేషన్కే చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయని మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది.
యాక్చువల్గా చాలా అంటే ఇది ప్యూర్ ఆల్మండ్ ఆయిల్తో తయారు చేసిందనమాట. అసలు ఇలా చేతుల్లో రాసుకుంటుంటేనే చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇది కూడా అవైలబుల్గా ఉంది. చాలా అంటే చాలా ఇష్టం నాకు కూడా. అసలు ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. ఓకే, ఇవైతే మా దగ్గర దొరికే ప్రోడక్ట్స్. ఇవి కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు క్యాటలాగ్ షేర్ చేస్తాను. మీకు కావాల్సిన మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, చాలా ఇప్పుడైతే హార్వెస్ట్కి వెళ్దాము. ఒక కొత్త హార్వెస్ట్ అయితే ఉంది, అది నేను మీకు షేర్ చేస్తాను. మాకు గార్డెన్లో అయితే చక్కగా చిక్కుడుకాయలు అయితే భలే వస్తున్నాయండి. చిక్కుళ్ళు స్టార్ట్ అయ్యాయి. అలాగే చూడండి రౌండ్ సొరకాయ అండి, ఇది రౌండ్ సొరకాయ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ అలాగే టమాటాలు ఉన్నాయి. ఇవైతే బుజ్జిగా నేతి బీర అండి, ఇదిగోండి నేతి బీరకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. అన్నీ కూడా ఈసారి నేను ఇలా డ్రమ్ముల్లో వేసాను. ఫస్ట్ అయితే మనము ఇలాగా దోసకాయ తీసుకుందాం. మీకు ఎన్ని దోసకాయలు వచ్చాయో చూపిస్తాను. ఇదిగోండి, ఇవైతే ఆల్ టైమ్ చిక్కుడు అండి. చూసారా ఎంత బుజ్జిగా వచ్చాయో. ఇవన్నీ ఆల్ టైమ్ చిక్కుడు. అలాగే బీరకాయ ఉంది ఇక్కడ కట్టి, బీరకాయ కూడా తీసుకుందాం. ఇదిగోండి చిక్కుళ్ళు నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ హార్వెస్ట్లో రెడీ అవుతాయి అనుకుంటా. ఇక్కడైతే చాలా పెద్ద మనకు ఒక దోసకాయ ఉందండి. ఇదిగోండి ఎంత చక్కగా అసలు భలే ఫ్రెష్గా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇక్కడైతే నేను ఇందులో గోంగూర వేసాను, అలాగే దోసకాయలు, అలాగే నేను మిర్చి అండ్ సొరకాయ ముక్క అన్నీ ఉన్నాయి. దోసకాయలు అయితే రెడీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది. దోసకాయలే చాలా వచ్చాయి. ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయండి. వంకాయలు మాకు ఒకసారి స్టార్ట్ అయ్యాయంటే చాలా చక్కగా వస్తాయి. వీటికైతే ముళ్ళులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా హార్వెస్ట్ చేయాలి ఇవి. కానీ భలే టేస్ట్ ఉన్నాయండి ఇవి. ఇవేమో గుత్తి వంకాయ పొడుగు, చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ఇవి జస్ట్ మనం వండుకోవడం కూడా చాలా ఈజీ. ఇవేమో చూడండి, ఇవి ఈ వంకాయలు ఒక డిఫరెంట్ వెరైటీ, పెన్నాడ వంకాయలు అంటారు. తక్కువ మొక్కలే అండి ఈసారి. నేను అంటే మనకు ఎంత కావాలో నేను అన్నీ పెట్టాను, అయినా కూడా చూడండి మాకు హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మనము ఆర్గానిక్గా పెంచుకుంటే మొక్కలు ఎప్పుడు కూడా హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. చూడండి నేను మొన్ననే హార్వెస్ట్ చేశానండి, అయినా కూడా చాలానే ఉన్నాయి. అండ్ వాటితో పాటు నేను ఒకటి మర్చిపోయాను. ఇక చూడండి ఎంత సైజు పెరిగిందో ఇది. ఇది ఉంది, ముదిరిపోయింది, కాకపోతే మనం మొక్క నుంచి తీసేయాలి. ఇది మా లియో తింటుంది. అయితే డ్రమ్లో పెట్టానండి, కాకపోతే ఇట్లా కింద నుంచి పైకి రావడానికి మొక్క చాలా టైం పట్టింది మాకు పెరగడానికి. కాకపోతే ఇప్పుడైతే ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకటే ఉంది. ఇక్కడైతే అన్నీ గుత్తి వంకాయలు ఉన్నాయండి, వరుసగా పెట్టాను అనమాట. వంకాయల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా. మనం ఏ సీజన్లో అయినా కూడా చక్కగా తినొచ్చు. ఇవేమో పొడుగు వంకాయలు ఇక్కడ సైడ్ పెట్టినాను. ఇవి కూడా బాగా చూడండి బంచెస్ బంచెస్ వస్తాయి అన్నమాట. ఇవి చక్కగా ఇలా ఫ్రెష్గా తీసుకుంటే చాలు. మనం ఎన్ని తింటామో అన్ని మొక్కలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా, ఎక్కువ పెట్టుకొని పడేసుకోకుండా టెర్రస్ మీద కూడా మీరు ఎక్కువ బరువు వేయకుండా మీకు కావాల్సినన్ని పెట్టేసుకోవచ్చు అనమాట. వారానికి ఒక్కసారి మీకు అవైలబుల్గా ఉన్న ఫెర్టిలైజర్ ఇవ్వండి. ఏది దొరకకపోతే చక్కగా ఆవు పేడ దొరికితే మీకు పాలు పోసే వాళ్ళని అడిగినా కూడా ఇస్తారు. అట్లా కూడా మీరు ఇచ్చినా కూడా మంచిగా పెరుగుతాయి కూరగాయలు. అది కూడా మీకు టెన్షన్ అవసరం లేదు. ఇదిగోండి, మళ్ళీ ఒక 2-3 డేస్ అవ్వగానే వేరే ఇంకా కాయలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ ఈ చిన్న చిన్నవన్నీ చక్కగా మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేస్తాయి. చూడండి నేను పెట్టిన 4 మొక్కలకే ఎన్ని కూరగాయలు వచ్చాయో. చక్కగా వంకాయలు భలే ఉన్నాయి కదా.
మీరు నమ్మరు కానివ్వండి, మనం ఆర్గానిక్గా పెంచుకుంటే మొక్కకి ఎన్ని కాయలు వస్తాయి చూడండి. ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు నేను కుండీలో పెంచుతున్నది. జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి 1 2 3 4 5 6 ఇదిగోండి 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 ఇక్కడ ఒకటి ఉంది లోపల 22. ఇప్పుడైతే నాకు ఇంకా ఇక్కడ 22 కనిపిస్తున్నాయి. ఇంకా ఇక్కడ 4 ఉన్నాయి. 26 ఇక్కడ కూడా వస్తున్నాయి. 27 28 అండ్ 29 ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. 30 31 32 33 34 35. వామ్మో 35 ఇంకా లోపల ఉన్నాయండి. 36 ఇంకా ఇక్కడ కూడా 37 మునక్కాయలు ఈ ఒక్క చెట్టుకే కనిపిస్తున్నాయి. ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇంతకంటే కావాలా మనకు? ఇవన్నీ టమాటాలండి. కొన్ని పిచ్చుకలు వచ్చి కూడా తిని ఇట్లా చూడండి ఇట్లా కొరికేసి వెళ్ళిపోతున్నాయి. పోనీ అవి కూడా బతకాలి కదా. సో ఇవన్నీ చూడండి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి ఈ టమాటాలు మొత్తము, ఈ లైన్లో మొత్తము. ఇవన్నీ నేను నార్మల్గా ఇట్లా కుండీలు అంటే ఈ కూలర్ టబ్స్లో పెంచేవే. అండ్ ఈ రోలో కూడా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ చూస్తే ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ బ్లాక్ టబ్స్లో కూడా మనం పెంచుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇవైతే టమాటాలండి. నేను వచ్చినట్టు మనం మొక్క నుండి తీసుకుంటే మిగతావి కూడా వచ్చేస్తూ ఉంటాయి. చాలామంది టమాటాలు రెడ్ కావలేదు అని అంటుంటారు. నాకైతే ఎప్పుడు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. మీరు ఫెర్టిలైజర్ ఏది లేకుండా వస్తాయండి. చక్కగా మట్టి మిక్స్ చేసుకున్నప్పుడే బాగా ఎండిపోయినటువంటి ఆవు పేడ మనము చక్కగా కలుపుకుంటే కనుక దేశీ ఆవు పేడతోటి చాలా బాగా వస్తాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. నాకు టమాటాలు కూడా నేను చాలా బాగా తీసుకుంటాను ఎప్పుడు మొక్కల నుండి. మాకు కావాల్సినటువంటి కిచెన్ గార్డెన్లోనే మేము తినే టమాటాలు పండించుకొని తీసుకునేటటువంటి టమాటాలు అంటే మాకు కావాల్సిన టమాటాలు అయితే వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఎక్కువ చాలా మొక్కలు పెట్టి కిలోలు హార్వెస్ట్ చేసేదాన్ని. కొంచెం లిమిటెడ్గా పెట్టాను మాకు కావాల్సినవి. ఇవి చాలా జ్యూసీగా ఉంటాయండి. మనము గార్డెన్లో పండించుకున్నవి ఎప్పుడు కూడా గట్టిగా ఉండవు, జ్యూసీగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, దీనికి చూసారండి ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో. నారింజ చెట్టు అది. టమాటాలు అయిపోయేటప్పుడు మొక్క మొత్తం ఎండిపోతుంది అన్నమాట ఇట్లాగా. ఇవ్వండి, చూసారా ఈరోజు హార్వెస్ట్ ఎన్ని వచ్చాయో. చాలా వచ్చాయి కదండి ఈరోజు. ఇది హార్వెస్ట్. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఫస్ట్ నుంచి చూస్తే మీకు ఎన్ని వచ్చాయి అర్థమవుతుంది. చాలా వంకాయలు వచ్చాయి, దోసకాయలు వచ్చాయి, అలాగే టమాటాలు వచ్చాయి. ఇది నా హార్వెస్ట్, సెకండ్ హార్వెస్ట్ గార్డెన్లో. సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ ఫాలో అవ్వండి. ఇలా ఆర్గానిక్ వెజిటబుల్స్ మీరు కూడా చక్కగా పండించుకొని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.